రైతు సోదరులకి నమస్కారం. పత్తి విత్తనం వేసే ముందు ఈ 5 తప్పులు చేస్తే పంటకే నష్టం. విత్తనం వేసే ముందు రైతులు తప్పక చూడాల్సిన వీడియో ఇది. పత్తి విత్తనం ఎలా వేయాలో మీకు తెలుసా? ఈ చిన్న తప్పు వల్ల భారీ నష్టం రావచ్చు. రైతు సోదరులారా, పత్తి విత్తనం వేయడం అంటే కేవలం గింజలను నేలలో వేయడం కాదు, మీ పంట భవిష్యత్తును నేలలో నాటడం. ఒక్క చిన్న పొరపాటు ఎకరానికి ₹1,000 నష్టాన్ని తెచ్చిపెట్టవచ్చు. అందుకే ఈ రోజు పత్తి విత్తనం వేసే ముందు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఏమిటో చూద్దాం. మంచి దిగుబడి కావాలి అంటే మొదటి అడుగు నాణ్యమైన విత్తనం. ఎల్లప్పుడూ ప్రభుత్వం అనుమతి పొందిన, మొలక శాతం ఎక్కువగా ఉన్న విత్తనాలనే కొనుగోలు చేయాలి. చౌకరకు నకిలీ విత్తనాలు కొనుగోలు చేస్తే తర్వాత సీజన్ అంతా బాధపడాల్సి వస్తుంది. పత్తి వేలు లోతుగా వెళ్తాయి కాబట్టి నేలను బాగా దున్ని గుల్లగా తయారు చేయాలి. భూమిలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి, ఎందుకంటే నీరు నిలిస్తే విత్తనాలు కుళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. చాలా మంది రైతులు చేసే పెద్ద తప్పు ఇదే. విత్తన శుద్ధి చేయకుండా నేరుగా విత్తనం వేయడం. దీనివల్ల మొదటి నుంచి శిలీంధ్రాలు, నేల ద్వారా వచ్చే వ్యాధులు దాడి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి సిఫారసు చేసిన ఫంగిసైడ్ లేదా బయో ఏజెంట్లతో విత్తనం శుద్ధి చేయాలి. వర్షం పడగానే తొందర పడకండి. భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు మాత్రమే విత్తనం వేయాలి. అతి పొడి నెలలో వేసినా, అతి తడి నెలలో వేసినా మొలక శాతం తగ్గిపోతుంది. చాలా మంది రైతులు పట్టించుకోరు, కానీ దిగుబడిపై చాలా ప్రభావం చూపుతుంది. సాధారణంగా వరుసల మధ్య 4 అడుగులు, మొక్కల మధ్య 1.5 నుండి 2 అడుగుల దూరం ఉండడం మంచిది. దీంతో గాలి, వెలుతురు బాగా అందుతుంది. విత్తనం వేసేటప్పుడు ఒక గుంతలో 2 నుంచి 3 గింజలు వేయండి. తర్వాత ఆరోగ్యకరమైన మొక్క నుంచి మిగిలిన వాటిని తొలగించండి. దీంతో మొక్క బలంగా పెరుగుతుంది. రైతులు ఎక్కువగా చేసే తప్పులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నకిలీ విత్తనాలు కొనడం, విత్తన శుద్ధి చేయకపోవడం, నీరు నిలిచి భూమిలో విత్తడం, ఎక్కువ లోతులో విత్తనం వేయడం, సరైన దూరం పాటించకపోవడం. రైతు సోదరులారా, పత్తి పంటలో మంచి దిగుబడి రావాలంటే విత్తనం వేసే రోజే విజయం ప్రారంభం అవుతుంది. విత్తనం నాణ్యంగా ఉంటే మొలక బలంగా ఉంటుంది. మొలక బలంగా ఉంటే మొక్క ఆరోగ్యంగా ఉంటుంది. మొక్క ఆరోగ్యంగా ఉంటే దిగుబడి కూడా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఈ సూచనలను తప్పకుండా పాటించండి. ఇలాంటి వ్యవసాయ సమాచార వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి.